హలో నమస్తే అందరికీ. చాలామందికి ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం కదా. ఒక్కసారి ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సౌత్ ఇండియన్స్కి అయితే చాలా ఇష్టం. నేనైతే ఇది డిమార్ట్లో తీసుకున్నాను. ఎంత పడిందో అసలు ఇది 379 అయితే నాకు 249కి వచ్చింది. ఇది ఒక ఇందులో చేసుకుంటే ఒక 3 to 4 మెంబర్స్ అయితే తాగొచ్చు. చాలా బెటర్. ఇవైతే 4 పాట్స్ లాగా ఉంటుంది. ఇదేమో క్యాప్, ఇది ఫిల్టర్. అంటే మనము ఇందులో పౌడర్ వేస్తాం కదా, కాఫీ పౌడర్, దాన్ని ఇట్లా స్టెయిన్ చేయడానికి. ఇందులో నుంచి హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ నుంచి మనం ఇందులో వేసి కింద పడడానికి. ఇది ఇంకొక పాట్. మొత్తం 4 పాట్స్ అయితే వచ్చినాయి. సో మనం ఫిల్టర్ కాఫీ దీంతో ఎంతమందికి ఇప్పుడు ఈ కప్పు వాటర్ తీసుకుందాం. ఈ కప్పు వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. సౌత్ ఇండియన్స్కి అయితే చాలా ఇష్టం. చాలా అంటే ఇది కాఫీ ఫిల్టర్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తారు, ఇష్టంగా తాగుతారు కదా చాలామంది. అయితే వాటర్ బాయిల్ అయ్యేంతసేపు ఇది మనం ఆల్రెడీ సెట్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. ఇదైతే ఒక్క ఫిల్టర్ అయితే కొనుక్కొచ్చుకోండి. నేనైతే టాటా కాఫీ వాళ్ళది గ్రాండ్ ఫిల్టర్ కాఫీ అయితే వాడుతున్నాను. ఈ పౌడర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తే ఒక్కసారి అయితే ఇది కూడా ట్రై చేయండి. చాలామందికి ఇందులో ఉన్నట్టు సేమ్ ఇలా ఎట్లా ఉందో ప్రాసెస్ ఇట్లా చేసుకుంటున్నారు కదా, ఇట్లా చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉండట్లేదు. నేను చూపించేలాగా అయితే చేయండి, చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఈ మెంబర్స్కి చేసుకునే అంత పౌడర్ అయితే వేసుకుందాం. చూడండి, 1 స్పూన్, 2 స్పూన్స్ అయితే వేసుకుందాం మనం. ఇది ఫిల్టర్ది ఇది పెట్టుకుందాము. ఇది ఇట్లా పెడితే మనకి ఏంటంటే కింది దాంట్లోకి దించేస్తుంది. ఈ మనం కాఫీ డికాషన్ లాగా వస్తుంది కిందికి. ఒకసారి చూద్దాం. వాటర్ కూడా అయితే మనకి బాయిల్ అవుతున్నాయి. ఇట్లా మంచిగా మసలాలి. వాటర్ అయితే చాలా వేడిగా అయినాయి. వాటర్ మనం ఇందులో చూడండి ఎట్లా మసులుతున్నాయి, సౌండ్ కూడా ఎట్లా వస్తుందో. కొంచెం మనము ఇట్లా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇందులో అంత పట్టేదే మనం వేస్తాం కదా, కొంచెం దిగుతూ ఉంటుంది. ఈ గాలి అంతా పోకుండా ఫాస్ట్గా మనం పెట్టడం. ఈ క్యాప్ అయితే మనం చాలా టైట్గా పెట్టుకోవాలి, బయటికి అనేది రావద్దు. చాలా టైట్గా అయితే ఉంచాలి. ఇది అస్సలు ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం పక్కకు పెట్టాలి. అస్సలు ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం డికాషన్ లాగా మనం ఇంతకుముందు కింద చిన్న హోల్స్ ఉన్నాయి కదా, దానిపైన అది పెట్టాం కదా, కొంచెం దిగుతూ ఉంటుంది. ఒక 15 మినిట్స్ అయితే ఇట్లనే పెట్టాలి. ఇదైతే 10 to 15 మినిట్స్ అయితే అవుతుంది. అయినా కాలుతుంది, అసలు స్లోగా ఫిల్టర్ అవుతుంది. ఒక్కసారి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం, కానీ బాగా కాలుతుంది. నేను ఇంకా నాప్కిన్ పెట్టి ఓపెన్ చేస్తాం. మనం పైన కప్ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడి వరకు వచ్చిందో ఫిల్టర్ అనేది. ఓహో, ఆల్మోస్ట్ చూడండి ఇదంతా పైకి వచ్చింది కదా. సో మనం కింద ఎంత ఫిల్టర్ అయిందో చూద్దాం. ఓపెన్ చేద్దాము. కాలుతుంది చూడండి. ఇట్లా డికాషన్ అయితే మనకు అయ్యింది. ఈ డికాషన్ని మనము ఇప్పుడు ఒక 1 మెంబర్గా 2 మెంబర్స్గా మనం చేసుకొని మిగతా క్వాంటిటీ ఉంటుంది కదా, ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ అంటే ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కదా, ఇంతకుముందు మనం పైన పెట్టిన క్యాప్, దీనికి ఇందులో పెట్టేసుకొని మనం రీఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ రేపు లేదా ఎల్లుండి కూడా మనం ఈ కాఫీ ఫిల్టర్ అనేది వాడుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం ఎట్లా అయిందో. ఒకసారి చూద్దాం. చూడండి ఇట్లా ఇందులో నుంచి కొంచెం 15 మినిట్స్లో మనకు కాఫీ ఫిల్టర్ అనేది డికాషన్గా మారింది. ఇదంతా బయట పడేసుకోండి. నేను ఇప్పుడు ఈ కప్పుతోనైతే పాలైతే తీసుకుంటున్నాను. ఈ కప్పుతోనే తీసుకున్నా కదా, ఈ కప్పుతోని పాలు పోసినాం కాబట్టి మనము ఇక్కడి వరకు, అంటే ఇంత కూడా చాలు. ఒకవేళ బాగా కాఫీ ఫిల్టర్ బాగా టేస్ట్ రావాలంటే ఇక్కడికి కూడా పోసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెమే పోస్తాను. ఇక్కడి వరకు పోస్తాను. నేనైతే ఈ స్పూన్తోనైతే షుగర్ వేసుకుంటున్నాను.
చాలు, ఎక్కువ కూడా అయిపోతుంది, కొంచెం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరైతే ట్రై చేయండి. ఇందులో మనం ఈ డికాషన్ అనేది ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ డికాషన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా పొంగు అయితే రావాలి, మంచి పొంగు వస్తేనే ఈ కాఫీ ఫిల్టర్ మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరెవరు మన వీడియోలు చూస్తున్నారో సేమ్ ఇలా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్ అయితే. ఇట్లా అయితే పొంగు అయితే రావాలి, చెప్పండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో అయితే మీరు తప్పకుండా చెప్పాలి కాఫీ ఫిల్టర్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. బాయ్ బాయ్.